హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే చాప్టర్ 3 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 నుంచి థర్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు మనకి. ఆ ఈక్వేషన్లో మనము టీ ప్లేస్లో అంటే పాలినామియల్లో ఇక్కడ ఎక్స్ టర్మ్స్లో లేదు, పాలినామియల్ అనేది టీ టర్మ్స్లో ఉంది. అంటే టీ వేరియబుల్ని యూజ్ చేశారు ఇక్కడ. సో టీ ప్లేస్లో మనము ఏమేమి ప్లేస్ చేయాలి? 1 -1 0 2 -2ని ప్లేస్ చేసి అంటే యూజ్ చేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దాం? P(1) = టీ ప్లేస్లో ఏం పెట్టాలి? ఇప్పుడు 1 పెట్టాలన్నమాట. 1³ - 1 అనమాట. అంటే ఏంటి? 1³ అంటే ఏంటి? 1 కదా. 1 1 1 1 1 1. సో 1 - 1 = 0. ఓకేనా. నెక్స్ట్ -1 అంటే -1 3 -1. ఇప్పుడు -1 ఉంది ఇక్కడ. 1 1 1 1 అది చేస్తాం, మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఒకటి చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సరే. ఇప్పుడు పవర్ ఉంది కదా, పవర్ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, కానీ మైనస్ ఎప్పుడు వస్తుంది అనేది తెలవడమే మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. స్టార్టింగ్లో అయితే కష్టంగానే ఉంటుంది. ఒక్కసారి ట్రిక్ తెలిస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, పవర్ అనేది ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందనుకోండి మైనస్ పక్కా వస్తుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి మైనస్ అనేది రాదనమాట. ఓకేనా. పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ -2² ఉందనుకోండి. -2² అంటే -2 × -2 కదా. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 ఏమవుతుంది? 4 కదా. సో ఇది పాజిటివ్లోకి వచ్చేసింది. ఎప్పుడు? స్క్వేర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు పాజిటివ్లో వస్తుందన్నమాట వాల్యూ అని. ఎగ్జాంపుల్ ఇప్పుడు -2³ తీసుకున్నాను అనుకోండి. ఏమవుతుంది అప్పుడు? -2 × -2 × -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనమాట. ఓకేనా. -2 2 4 4 2 8. ఓకేనా. అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంటేనేమో నెగిటివ్ వస్తుంది. నార్మల్గా చేయడమే, పాజిటివ్ ఉన్నా చేయడం సేమ్ ప్రాసెసే, నెగిటివ్ ఉన్నా చేయడం సేమ్ ప్రాసెసే. కానీ ఎప్పుడు పాజిటివ్ పెట్టాలి, ఎప్పుడు నెగిటివ్ సింబల్ వస్తుందో అది తెలుసుకోవాలి. అది ఎలాగా? ఈవెన్ నెంబర్ ఉందనుకోండి పాజిటివ్ని సైన్ని పెట్టండి. ఓకేనా. పవర్ చేసిన తర్వాతకి పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందనుకోండి పవర్లో నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? నెగిటివ్నే పెట్టండి. ఓకేనా. ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఎలా వస్తుంది మనకి? -1³ అని ఉంది అంటే ఇది ఆడ్ నెంబర్ కదా. సో నెగిటివ్ 1 1 1 1 1 1. సో -1 సేమ్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 + 1 2. బట్ సింబల్ ఏం పెట్టాలి? బిగ్ నెంబర్ సైన్ పెట్టాలి. బిగ్ నెంబర్ ఈ రెండు కూడా సేమ్ నెంబర్సే కాబట్టి మైనస్ పెడుతున్నాం. ఓకేనా. సో వాల్యూ అనేది ఇదనమాట. నెక్స్ట్ P(0) = 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇక్కడ T³ ప్లేస్లో. సో 0 - 1 = -1. ఓకే. నెక్స్ట్ P(2) ఇప్పుడు 2 అనుకోండి. 2³ - 1. 2³ అంటే ఎంత? 8 కదా. 2 2 4 4 2 8. సో 8 - 1 = 7. ఓకే. నెక్స్ట్ P(-2) = -2³ - 1 అనమాట. 2 2 4 4 2 8 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏముంది? మైనస్ సింబల్ ఉంది. మైనస్ సింబల్ ఉన్నప్పుడు పవర్ చూసుకోవాలి కదా. పవర్ ఏముంది? ఆడ్ నెంబర్లో ఉంది. సో మైనస్ తీసుకుంటాం. -1 = -9 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇచ్చారు మనకి? ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి చెక్ వెదర్ -2 and 2 are the zeros of the polynomial x⁴ - 16 అంట. ఓకేనా. క్వశ్చన్ మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇదన్నమాట.
ఏమంటున్నారంటే ఇక్కడ -2 2 అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో మీకు తెలియాలి. అంటే ఏంటి, సింపుల్, ఏం లేదు, మన క్వశ్చన్లో ఏవైతే ఇచ్చుంటారో వాల్యూస్, ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్కి జీరోస్ అనేవి ఇవన్నమాట. అంటే వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం వాల్యూ అనేది 0 రావాలి. వచ్చిందనుకోండి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాదన్నారు కాబట్టి ఎస్, -2 అండ్ 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని రాస్తాం. ఒకవేళ జీరోస్ రాలేదు, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకెక్కడన్నా జీరోస్ వచ్చాయా, రాలేదు. సో ఇదొకటి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. 1 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఏ పాలినామియల్, t³ -1 కనమాట. అండ్ ఇప్పుడు 0 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 0 వచ్చేస్తుంది. సో ఏంటి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇదన్నమాట. ఏది, 1 అనేది దేనికి, ఏ పాలినామియల్కి, మనకి ఇచ్చిన t³ -1. సో అలాగే దీంట్లో కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేసి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాదా అవునా అని చూసుకోవాలి. ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలి, x⁴ -16 ఏంటిది, ఇది p(x) అన్నమాట. ఓకే, x టర్మ్స్లో ఇచ్చారు ఇక్కడ, అక్కడ పైన క్వశ్చన్లో మనకి t టర్మ్స్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం, ఫస్ట్ p(-2) తోటి చేస్తున్నాం. -2⁴ -16. ఓకే, చూడండి ఇక్కడ 2కి పవర్ 4 చేయాలి అంటే ఎలా, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 రాసుకున్నాం. ఓకే, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, సో ఏం చేయాలి మనం, పవర్ చూసుకోవాలి. పవర్ ఈవెన్ ఉంది కదా, ఈవెన్ ఉంటే మీనింగ్ ఏంటి, మనకి పాజిటివే కదా. సో పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, -16. సో 0 వచ్చింది. నెక్స్ట్ p(2) = 2⁴ -16. ఇది కూడా ఏమవుతుంది, 16 - 16 = 0. అంటే ఈ రెండు కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. దేర్ఫోర్ ఏం రాయాలి, దేర్ఫోర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఏ పాలినామియల్, x⁴ -16 అన్నమాట. ఓకే, ఇచ్చిన ఈ పాలినామియల్కి జీరోస్ ఏంటివి, -2 and 2 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం క్వశ్చన్ ఉంది ఇక్కడ, 5th క్వశ్చన్ ఇచ్చారు. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, చెక్, ఇక్కడ చూడండి, చెక్ whether 3 and -2 are the zeros of the polynomial p(x) when p(x) is equal to x² - x - 6 అని ఇచ్చారు. రాసుకుందామా, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో, x² - x - 6 అంట. ఓకేనా, ఇదేంటి, పాలినామియల్ని ఎప్పుడన్నా సరే ఇలా ఇండికేట్ చేయాలి. ఓకేనా, సో జీరోస్ ఏమేమి ఇచ్చారు, 3, -2 ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం 3 తోటి చేద్దామా, అంటే x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 3. సో 3ని రాసుకోవాలి, 3² -3 -6. ఓకే, 3² అంటే 3 3s 9 కదా, 9 ఈ సేమ్ సైన్స్ ఉన్నాయి, సో యాడ్ చేయాలి. 3 + 6 9, బిగ్ నెంబర్ సైన్ పెడతాము, -6. ఓకే, 0. నెక్స్ట్ p(-2) -2 హోల్ స్క్వేర్ -3 -2 కదా ఇక్కడ, సో -2 6 అన్నమాట. ఓకే, ఇది అర్థమైంది ఎలా రాశాను, మైనస్ సింబల్ ఫస్టే ఉంది, అది కాకుండా ఎక్స్ టర్మ్ మనకి -2 కదా, సో ఎక్స్ టర్మ్ -2 రాసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, -× ప్లస్, సో 2 2s 4. ఓకేనా, నెక్స్ట్ -× +2 -6 అంటే 6 - 6 = 0. సో ఇది కూడా ఏం రాయాలి, దేర్ఫోర్ ద గివెన్ నంబర్స్ ఏం నంబర్స్ అవి, 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.